ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో విమానం నుంచి అత్యవసరంగా కిందకు దిగుతుండగా 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. LX-147 విమానం రన్వేపై టేకాఫ్ కోసం వేగంగా వెళ్తుండగా ఇంజన్లో సమస్యను సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే టేకాఫ్ను నిలిపివేసి ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. విమానంలో 232 మంది ప్రయాణికులు, 4 చిన్నారులు సహా సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విమానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీకి తమ సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నామని పేర్కొంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో విమానం నుంచి అత్యవసరంగా కిందకు దిగుతుండగా 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. LX-147 విమానం రన్వేపై టేకాఫ్ కోసం వేగంగా వెళ్తుండగా ఇంజన్లో సమస్యను సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే టేకాఫ్ను నిలిపివేసి ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. విమానంలో 232 మంది ప్రయాణికులు, 4 చిన్నారులు సహా సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విమానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీకి తమ సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నామని పేర్కొంది.